ఈ ప్రపంచంలో ప్రతిదీ పదార్థంలో నిండి ఉంది. అందుకే భౌతిక ప్రపంచం అని అంటారు. పదార్థం అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? ఎలా నిర్మితమైంది? 17వ శతాబ్దం తొలి రోజుల్లో జోహన్నస్ కెప్లర్ పదార్థం ఎలా ఉంటుందన్న దాని మీద కొంత ఊహించాడు. మంచు ముక్కలను పరిశీలించిన కెప్లర్ అవి షడ్భుజాకారంలో ఏర్పడిన వలలాంటి నీటి బిందువులే అని చెప్పాడు. కానీ కెప్లర్ 1611లో చెప్పిన ఈ భావన ఎన్నో శతాబ్దాల వరకు రుజువులు దొరకలేదు. సైన్స్ లో ఏదైనా రుజువు ఉంటేనే ఒక సిద్ధాంతంగా మారుతుంది. ఎవరన్ని ఊహలు భావనలు చేసిన 20వ శతాబ్దం వరకు కేవలం ఊహలుగానే మిగిలిపోయాయి. ఎక్స్‌రేను ప్రముఖ శాస్త్రవేత్త విల్ హెల్మ్ రాంట్‌జెన్ 1895లో కనుగొనడంతో పదార్థ విజ్ఞాన శాస్త్రం మెటీరియల్ సైన్స్ ఒక కొత్త మలుపు తిరిగింది. తుత్తునాగం లేదా కాపర్ సల్ఫేట్ పైకి ఎక్స్‌రే కిరణాలను పంపించడం ద్వారా మాక్స్ ఫాన్ లావే 1912లో ఒక వినూత్న వివర్తన చిత్రం డిఫ్రాక్షన్ ప్యాటర్న్ ను తొలిసారిగా చూడగలిగాడు. అయితే దానిని అప్పుడు వివరించలేకపోయాడు. ఆ తర్వాత ఈ పద్ధతి గొప్ప ఎక్స్‌రే వికిరణ ప్రక్రియగా ప్రసిద్ధి చెంది పదార్థ స్వరూపాన్ని కనుక్కోవడంలో ఎనలేని మేలు చేసింది. ఎక్స్‌రేను కనుగొన్న రాంట్‌జెన్ కు 1901 సంవత్సరంలో నోబెల్ బహుమతి ఇస్తే లావేకు 1914లో ఇచ్చారు. ఈ ప్రక్రియను ఉపయోగించి మొట్టమొదటిసారిగా కనుగొన్న స్ఫటికం వజ్రం. విలియం హెన్రీ బ్రాగ్ అనే శాస్త్రవేత్త ఆయన కొడుకు విలియం లారెన్స్ బ్రాగ్ తో కలిసి వజ్రపు స్ఫటికాకృతిని ఎక్స్‌రేను ఉపయోగించి కనుగొన్నాడు. తండ్రి కొడుకులిద్దరు కలిసి మొట్టమొదటిసారిగా 1913లో వజ్ర నిర్మాణాన్ని కనుగొన్నందుకు వారిద్దరికి కలిపి 1915లో నోబెల్ బహుమతి లభించింది. తండ్రి కొడుకులిద్దరు నోబెల్ బహుమతి గెలుచుకోవడం చరిత్రలో తొలిసారి. మళ్ళీ మరెవరు కూడా ఇలా గెలుచుకోలేదు. నోబెల్ బహుమతి గెలుచుకున్నప్పుడు లారెన్స్ బ్రాగ్ వయసు కేవలం 25 సంవత్సరాలు. గ్రాఫైట్ పెన్సిల్ మోన స్ఫటిక నిర్మాణాన్ని విశదీకరించిన శాస్త్రవేత్త జాన్ డిస్మాండ్ బెర్నాల్ గ్రాఫైట్ నిర్మాణాన్ని 1924లో కనుగొన్నాడు. కేవలం నిర్జీవ పదార్థాల స్ఫటిక నిర్మాణాలనే గాక జీవాణువైన మాంస ప్రోటీన్ నిర్మాణాలను కూడా ఎక్స్‌రేను ఉపయోగించి కనుగొనడం 1937 నాటి నుండి ఆరంభమైంది. మొదటిసారిగా ప్రోటీన్ల జేమ్స్ సమ్నర్ స్ఫటికరించాడు. 1945లో డోరోథీ హట్కిన్ పెన్సిలిన్ నిర్మాణాన్ని విశ్లేషించారు. ఎక్స్‌రేలను వినియోగించి కనుగొన్న మొట్టమొదటి సంక్లిష్ట అణువు పెన్సిలిన్. న్యూ డైఫ్రాక్షన్ ప్రయోగాల ద్వారా 3D నిర్మాణాలను 1946 కనుగొన్నారు. ఎక్స్‌రేలతో సాధ్యం కాని 3D చిత్రాలను ఈ ప్రక్రియతో సాధించారు. 1952లో రోజాలిండ్ ఫ్రాంక్లిన్ DNA మెలుతిరిగిన నిచ్చెన లాంటి నిర్మాణాన్ని తన ఎక్స్‌రే వికిరణ చిత్రాల్లో బంధించింది. ఇదే క్రమంలో మరిన్ని నూతన ఆవిష్కరణలు స్ఫటిక శాస్త్రంలో చోటు చేసుకున్నాయి. 1984లో మొక్కల్లో కిరణజన్ సంయోగక్రియ జరిగే కేంద్రాన్ని దాని నిర్మాణ రహస్యాలను ఛేదించడం జరిగింది. 1989 వచ్చేసరికి క్రిస్టలోగ్రఫీ ప్రక్రియ ఎంతో అభివృద్ధి చెందింది. దీనిలో అతివేగంగా మారిపోయే అణువుల్ని సైతం క్రిస్టలోగ్రఫీ ద్వారా తెలుసుకోవడం సాధ్యమైంది. క్రిస్టలోగ్రఫీలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. వీటిలో 90% పైగా ఆవిష్కరణలకు నోబెల్ బహుమతిని గెలుచుకున్నాయి. DNA ఆవిష్కరణ వెలువడిన కొద్ది సంవత్సరాలుగా 1958లో జాన్ ఆండ్రూ మరియు పెరిడ్జ్ తొలిసారిగా మయోగ్లోబిన్ ప్రోటీన్ నిర్మాణాలను కనుగొని 1962లో నోబెల్ బహుమతి సాధించారు. 1970 నాటికి సింక్రోట్రాన్ ఎక్స్‌రే అందుబాటులోకి రావడంతో క్రిస్టలోగ్రఫీ పరిశోధనలు మరింత వివరంగా లోతుగా చేసే వీలైంది. మొట్టమొదటిసారిగా 1978లో ఒక వైరస్ నిర్మాణాన్ని పరమాణు స్థాయిలో చిత్రించగలిగారు. ఆ వైరస్ పేరు టొమాటో బుష్ స్టంట్ వైరస్. 2012లో అంగారక గ్రాంపై ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీని ఉపయోగించి అధ్యయనం చేయడం జరిగింది. 2013లో ఎయిడ్స్ వ్యాధిని కలిగించే HIV చిత్రాన్ని క్రిస్టలోగ్రఫీ ద్వారా విపులంగా చిత్రించగలిగారు.